హాయ్ హలో అండి. ఈరోజైతే మీకు చింతపండు కారం ఉల్లిగడ్డలతో ఎలా చేస్తారో నేనైతే ప్రిపేర్ చేసి చూపిస్తాను. చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, ఇవి ముందుగా ఇట్లా చేసుకొని మనం ఇందులో వేసుకోవాలి. ఇలా చింతపండు కారం కదా, కొంచెం చింతపండు కూడా నేను నానబెట్టుకోవాలి. నూనెలో వెంపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది కారము. అలాగే కొన్ని నువ్వులు వేపుకోవాలి. నువ్వులు చిటపటలాడుతున్నాయి కదా, ఇవి ఏంటి పక్కకు పెట్టుకోవాలి. ఈ నువ్వులు మిక్సీ పట్టి పెట్టుకోవాలి పక్కకు. ఇక నువ్వుల పొడి మెత్తగా అయింది కదా, ఉల్లిగడ్డలు వేగినాయి, ఎర్రగా వేగినాయి కదా. ఇవన్నీ ఒక మిక్సీ జార్లకు తీసుకొని ఇవి మంచిగా మిక్సీ పట్టుకోవాలి, కచ్చపిచ్చ పట్టుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, రుచికి సరిపడా, ఇప్పుడు కారం పొడి, వట్టి పెట్టుకున్న మంచినూనె పొడి ఉంది కదా, ఇప్పుడు అందులో వేసుకోవాలి. చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఇది మంచిగా కడుక్కొని చింతపండు కూడా అందులోనే వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసినాం కదా, ఇది కొంచెం మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేపినాం కదా, అదే బాండీలో తాలింపు చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కరివేపాకు, ఇప్పుడు ఇది ఉంది కదా మిక్సీ కట్టుకుంది, ఇది అందులో వేసుకోవాలి. చింతపండు కారం రెడీ. ఇది వేడివేడి అన్నంలో కానీ, చపాతీతో కానీ, జొన్న రొట్టెతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి చూసుకోండి, ఖచ్చితంగా కుదురుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.